దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? మన జీవితంలో మరొక దినాన్ని బహుమానంగా ఇచ్చిన దేవాతి దేవుడు స్తుతింపబడును గాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని ఇలా చదువుకుందాం రండి. 94వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకుందాం. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వచనంలో కీర్తనకారుడు దేవుడు ఏం చేస్తాడు అనే ఒక విషయాన్ని చెబుతున్నారు. ఏమని అంటే, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయుదువు. ఏం చేస్తాడంటండి? మనం ఆరాధించే దేవుడు నెమ్మది కలుగచేసే దేవుడు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా, చాలా ఆస్తులు కలిగిన వారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, డబ్బులు కలిగిన వారు, అంతస్తులు కలిగిన వారు, ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు, ఇలాంటి వారు చాలామంది నెమ్మది లేకుండా బ్రతకడాన్ని మనం చూసి అనుకుంటూ ఉంటాం. ఏమని అంటే, ఆస్తి ఎంత ఉంటే ఏం ఉపయోగం, లేదా ఈ లోకంలో పలుకుబడి ఎంత ఉంటే ఏం ఉపయోగం, మనశ్శాంతిగా ఒక ముద్ద అన్నం తిని ప్రశాంతమైనటువంటి నిద్రపోతే ఆ జీవితము ధన్యకరమైనది అని, అంతకంటే అదృష్టకరమైనటువంటి జీవితం, భాగ్యవంతమైన జీవితం ఇంకేది లేదు అని అనుకుంటూ ఉంటాం. అవును, మనిషి జీవితంలో నెమ్మది చాలా ప్రాముఖ్యం. ఈనాడు చాలామంది ఎంతో, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్లుగా ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కూడా రాత్రి అయ్యేసరికి ప్రశాంతంగా సమాధానంతో ఉన్నటువంటి కుటుంబము, మనశ్శాంతి కలిగినటువంటి వాతావరణం లేక ఎంతోమంది మనస్తాపాలకు లోనవుతూ ఉన్నారు. తమ జీవితాలకే అర్థం లేనట్లుగా భావించేవారు, విరక్తి కలిగి ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా ఎక్కువ మందిని ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే దేవుని యందలి భయభక్తులతో కొంచెం ఉంటే చాలు, అది ఎంతో మేలు అని దేవుని వాక్యంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్పడం మనందరికీ తెలిసిందే. సామెతల గ్రంథంలో నెమ్మది లేకపోతే ఎంతున్నా, ఎన్ని ఉన్నా, ఎంతమంది ఉన్నా ఏం ప్రయోజనం? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఒక రోజు ముగింపులోనికి వచ్చేసరికి ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా, సంతోషంగా గడపలేకపోతే ఇంకా ఉన్న వాటన్నిటిని చూసుకొని ఆరాటపడడం తప్పితే, అతిశయపడడానికి తప్పితే ఉపయోగం ఏమీ లేదు అనే విషయాన్ని మనందరం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఎందుకు ఈనాడు మనిషికి నెమ్మది ఉండడం లేదు? ఎందుకు ఈనాడు మనిషి ప్రశాంతతను, మనశ్శాంతిని ఎందుకు కోల్పోతున్నాడు? అన్నీ ఉన్నప్పటికీ, సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితాలు ఉన్నప్పటికీ కూడా మానసిక బలం లేక చిన్న చిన్న విషయాలకే నెమ్మదిని పోగొట్టేసుకొని ప్రాణాలను సైతం ఎందుకు తీసేసుకుంటున్నారు? ఆ నెమ్మది ఎవరిస్తారు మనకి అని అంటే, మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నెమ్మది ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆ నెమ్మది కావాలనే ఆశ మనందరికీ ఉంది కదా. అయితే ఎవరికి దేవుడు నెమ్మదినిస్తాడు అని దేవుని వాక్యం చెబుతుందంటే, నీతిమంతులకు. కీర్తనకారుడు చెప్తున్నాడు స్పష్టంగా, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేస్తావు. ఎవరి జీవితాల్లో నెమ్మదిస్తాడు దేవుడు? ఎవరి కష్టదినాలని దేవుడు పోగొడతాడు? ఎవరికి సంతోషాన్ని ఇస్తాడు దేవుడు అని అంటే, నీతిమంతులకు. చూడండి, ఈనాడు ఎక్కువ శాతం మంది ఎవరి కుటుంబాల్లో మనం నెమ్మది లేకపోవడం చూస్తామనంటే, దుష్టక్రియలు చేసేవారి కుటుంబాల్లో, పాపం చేసేటువంటి వారి కుటుంబాల్లో నెమ్మదిని మనం చూడలేము. ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబంలో ఏముంటాయి చెప్పండి? వ్యసనాలకి బానిసలు అయిపోయి కష్టార్జితం అంతా కూడా వ్యర్థపరుచుకుంటూ, కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా, మానసిక పరిస్థితులను కూడా అర్థం చేసుకోకుండా, ఎదుటి వారి జీవితాలను గురించి కూడా పట్టించుకోకుండా, తమకు దేవుడిచ్చిన కష్టార్జితం అంతా కూడా వ్యయపరుచుకుంటూ త్రాగుడని, వ్యసనాలని, వ్యభిచారం అని, రకరకాల పాపాలకి బానిసలైన వారి జీవితాలు చూడండి, నెమ్మదే ఉండదు.
ఎందుకనంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, నీతిమంతులకు దేవుడు నెమ్మదినిస్తాడు. అలాగే ఎవరైతే దుష్టక్రియలు చేస్తారో, ఎవరైతే దుష్టత్వంలో పాపంలో ఉంటారో వారికి నెమ్మది ఉండదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. మనం చూస్తే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన దేవుడు నెమ్మదినిచ్చే దేవుడే, ఆయన సమాధానమిచ్చే దేవుడే. 119వ కీర్తనలో కూడా మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి మాట, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగచేయుచున్నది. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము మనకి నెమ్మదినిస్తుంది. ఆయన అందరికీ నెమ్మదినివ్వాలని ఆశపడే దేవుడే, సిద్ధ మనసు కలిగిన వాడే. కానీ ఆ నెమ్మదిని పొందడానికి తగినటువంటి అర్హత ఏంటి అంటే నీతిగా బ్రతకడం. దేవుడు మనందరినీ మంచివారిగా చేశారు, కానీ మానవుడు రకరకాల తంత్రాలను కల్పించుకొని దేవుడిచ్చిన నెమ్మదిని పోగొట్టుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యంలో చెబుతూ ఉన్నారు దైవజనులు ఏమని అంటే, దేవుడు అందరిని మంచిగా చేశాడు, అందరినీ మంచిగా చేశాడు, కానీ మానవుడు రకరకాల పాపములను తంత్రాలను కల్పించుకొని దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నాడు. నెమ్మది కావాలని ఆశ ఉన్నదా? సమాధానం పొందాలి, నా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని ఆశ ఉందా? అయితే మనందరం చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే నీతిగా బ్రతకడమే. మనం నీతిగా బ్రతికితే అండి దేవుడు నెమ్మదినిస్తాడు. కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, కానీ వాటన్నిటిని ఎదుర్కోగలిగినటువంటి ధైర్యము, నిరీక్షణ, నెమ్మది ఎక్కడ పొందుతాం మనం అంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 94వ కీర్తనలోనే కీర్తనాకారుడు అంటాడు కదా, నా హృదయంలో విచారములు బాగా ఎక్కువైపోయినప్పుడు నీ మాట నన్ను ఆదరించింది, నీ మాటే నన్ను బలపరిచింది, నీ ఆదరణే నాకు నెమ్మదినిచ్చింది అంటూ ఉంటారు. చాలా అమూల్యమైనటువంటి మాట. ఒకసారి మనం చదివితే చూడండి, 94వ కీర్తన 19వ వచనం చదివితే, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. దేవుడిచ్చే ఆదరణ, దేవుడిచ్చే నెమ్మది, దేవుడిచ్చే ధైర్యము వర్ణించలేనిది. ఎంత గొప్ప విచారములైనా కూడా అధిగమించడానికి శక్తినిచ్చేది దేవుని వాక్యం ద్వారా కలిగే నెమ్మదే. దాన్ని పొందాలని మనందరం కూడా ఆశ కలిగిన వారం అయితే మనం నీతిగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదా చూసుకోవాలి. దేవుడు ఆశించిన రీతిగా, దేవుడు చెప్పినటువంటి ఈ మాటల ప్రకారంగా మనం నడవగలుగుతున్నామా లేదా చూసుకుంటే, దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడే, ఆ నీతిని కనుక మనం కాపాడుకోగలిగితే దేవుడిచ్చే నెమ్మదిని మనం పొందగలుగుతాం. ఎంతోమంది జీవితాలని ఉదాహరణలుగా మనం చూడొచ్చు పరిశుద్ధ గ్రంథంలో. నెమ్మది లేకుండా దేవుని సన్నిధిలోనికి వచ్చి నెమ్మది పొందినవారు, మానసిక వేదనలతో దేవుని సన్నిధిలోనికి వచ్చి నెమ్మది పొందినవారు ఎందరో ఉన్నారు. ఎలాంటి శ్రమలోనైనా సరే వారు ధైర్యంగా ఉండగలుగుతారు, దేవునిలో ఆనందంగా ఉండగలుగుతారు. ఈ ఉదయకాలం అలాంటి నెమ్మది దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. దైవాశీర్వాదాలు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవానికి స్తోత్రమయ్యా. ఈ ఉదయకాలం నీ లేఖనంలో నుండి నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రములయ్యా. నీవు నెమ్మదినిచ్చే దేవుడు అయి ఉన్నావు, సమాధానమిచ్చే దేవుడు అయి ఉన్నావు దేవా. నీతిమంతులుగా ఎవరైతే జీవిస్తారో వారికి నీవు నెమ్మదినిస్తావు అని నీ లేఖనాలు సెలవిస్తూ ఉండగా, ప్రభువా, నెమ్మది లేకుండా రోదిస్తూ వేదనతో కన్నీటితో ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి ఈ ఉదయకాలం నీవు అనుగ్రహించే నెమ్మది కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వారి కోసం నేను చేతులెత్తి మొరపెడుతూ ఉన్నామయ్యా. ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరి కుటుంబాల్లో నీవు అనుగ్రహించే ధైర్యము, నెమ్మది సమృద్ధిగా కలుగును గాక. పరిశుద్ధాత్మ తండ్రి, దుష్టత్వం వలన, పాపం వలన ఎవరైతే నీవిచ్చిన నెమ్మదిని పోగొట్టుకొని అల్లాడిపోతూ ఉన్నారో, మానసిక ధైర్యం లేక ప్రభు జీవితం ఎలా ఉంటుందో అనే కలవరాలతో, భయాలతో ఎంతమంది అయితే కన్నీటితో ఏడుస్తున్నారో వారందరికీ నీవిచ్చే ఆదరణ కలుగును గాక. ప్రభు, నీతిమంతులుగా చేయండి. ప్రతి పాపం నుండి వారికి విడుదల దయచేయండి. ప్రభు, ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి, నీ వాక్యము ద్వారా వారిని శుద్ధులుగా చేయమని అడుగుతున్నాం. వాక్యానుసారంగా
జీవించే శక్తిని దయచేసి నీతిమంతులుగా మార్చి నెమ్మది, సమాధానం, సంతోషం వారి కుటుంబాల్లో సమృద్ధిగా దయచేయమని నజరేయుడు శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా ఉదయకాల మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.